ఈ వీకెండ్ ఎపిసోడ్లో అంటే సాటర్డే రోజు నాకు సారు అడగాల్సినవి ఉన్నాయి, కడగాల్సినవి ఉన్నాయి, లేదంటే కత్తి లాంటివి తీసుకొస్తే సక్ 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 అని చెప్పి నరకాల్సినవి ఉన్నాయి, లేదు గని లాంటిది ఏదైనా తీసుకొస్తే దట్ 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 అని కాల్చి బుల్లెట్లు దించాల్సినవి ఉన్నాయి. ఇన్ని ఉన్నాయారంటే అన్ని లేవు, కొన్ని ఉన్నాయి కానీ మేజర్ విషయాలే. ఒక 2-3 విషయాలు గట్టిగా అడిగితే సాటర్డే ఎపిసోడ్కి కొంచెం అటు ఇటుగా సరిపోద్ది, కానీ అడగరగా, అదే మన డౌట్. సో కానీ ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన విషయాలే అవి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఒక విషయం ముందు అన్నిటికన్నా ఏంటంటే చాలా సీరియస్ విషయం. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఏదైతే 6వ గదికి ఒక నాగబంధనం వేసిందో అందులో ఏముందని చెప్పి ప్రపంచం అంతా ఆతృతకి ఎదురు చూస్తుందో సంథింగ్ సిమిలర్గా ఈ 6వ బాక్స్ ఎవరేసారో చెప్పండి అయ్యా, అది అర్థం కాక గుండెల్లో నొప్పి వస్తుంది. అది నిజంగానే కట్ చేశారా, ముందుది వెనకది ముందుకేసి ఏమైనా ఎడిట్లు చేశారా, లేదంటే సుమనన్న దృశ్యం సినిమా చూపించాడా, అర్థం కాక జనాలు పిచ్చెక్కిపోతున్నారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్నది ఎంత సస్పెన్స్ క్రియేట్ చేసిందో ఇక్కడ అంత సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఇది మామూలుగా లేదు. నిజంగా కనుక వీళ్ళు దాన్ని ఎడిట్ చేసి బమ్మిని తిమ్మిని చేస్తే అసలు అడగరు, దీన్ని పట్టించుకోరు. లేదు ఇందులో మ్యాటర్ ఉంది, సుమనన్న సినిమా చూపించాడంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని తీసుకొస్తారు. అప్పుడు ఈ 6వ బాక్స్ ఒక ప్రపంచం అవుతుంది కదా. ఇప్పుడు లైక్ కొట్టండి, ఇక్కడ ఈ పాయింట్ లైక్ కొట్టాలి. రాసుకున్నా ఈసారి ఖచ్చితంగా ఇక్కడ ఇలా అడిగి ప్లాన్ చేసుకున్నా, ఇంకా ఇలా అడిగి లైక్ అడగాలి అని చెప్పి. నాకు ఇప్పుడు లైక్ అడగడం, సబ్స్క్రైబ్ అడగడమే పెద్ద ఛాలెంజ్ అయిపోయింది, ఎక్కడ పెట్టాలి ఆ పాయింట్ అని చెప్పి. సో లైక్ చేయండి. 6వ బాక్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేయగానే తెలిసిపోద్దా అంటే అంతే, మరి అలా అడగకూడదు మీరు, అది ఒక లాజిక్ కాదు, అది మ్యాజిక్ అంతే. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చాలామంది చేసుకుంటారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అడుగుతుంటే చేసుకుంటారు అబ్బా, మనం నాకు బాగా అర్థమైంది. కొంచెం గట్టిగా అడగాలి, గట్టిగా అంటే లౌడ్ వాయిస్ అడగాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన పాయింట్స్ కాకుండా ఇంకేం పాయింట్స్ ఉన్నాయి అన్నది మీరు కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన పాయింట్స్ నీ పిచ్చిగానే ఏం అడగరు, అదే ఫండేలాగే ఉంటుంది అనుకుంటే మాత్రం మీరు కూడా ఒక కామెంట్ చేయండి. ఎలాగో నైట్ ఎపిసోడ్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి ఆ ఎమోషన్స్ వీటన్నిటితో కనీసం ఇప్పుడే కొంచెం నవ్వుతో మాట్లాడుకుందాం. దాని తర్వాత నైట్ కొంచెం ఎమోషనల్గానే మాట్లాడదాం. మీరు అందరూ పర్మిట్ చేస్తే నాకు కూడా కొన్ని పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకో సంహో 2-3 రోజుల నుంచి ఎక్కువగా ఆ కామెంట్స్ ఇవన్నీ చదివి టూ మచ్ పాజిటివ్, అంటే నాకు 2 సీజన్లు కూడా ఎంత పాజిటివ్గా అనిపించలేదు. ఈ సీజన్ ఎందుకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. నాకు హాయ్ చెప్పేవాళ్ళే, తిన్నావా అని అడిగే వాళ్ళే, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కామెంట్స్లో. చూస్తుంటే ఏంట్రా ఇది అనిపిస్తుంది. అందుకని నేను ఈరోజు మా అబ్బాయి పిక్చర్ షేర్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదే, ఈ నీళ్ళు ఇంత దగ్గర తీసేసుకున్నారని చెప్పి. కుదిరితే నాది కూడా కొన్ని 1-2 స్టోరీలు లెంత్ ఎక్కువైపోతుంది అనుకోకపోతే మాత్రం చెప్తాను, షేర్ చేసుకోవాలని నాకు కూడా అనిపిస్తుంది. చాలా రోజులు వాళ్ళని చూస్తే ఆ ప్రోమో చూస్తే నేను ఇంకా తర్వాత ఎపిసోడ్ జోలికి అది లైవ్ జోలికి వెళ్ళా నేను. అమ్మో టూ మచ్ ఎమోషనల్గా ఉంటుందని నాకు అర్థమైపోయింది ఆ ప్రోమో చూడంగానే. సరే నైట్ మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మనం కొంచెం సరదాగా నవ్వుతా హై ఎనర్జీతో ఈ వీడియోని చేసుకుందాం. మీరు కూడా హై ఎనర్జీతో ఆ లైక్లు 2 సార్లు కొట్టకుండా ఒకసారి కొట్టి, 2 సార్లు సబ్స్క్రైబ్ కొట్టకుండా ఒకసారి సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఫస్ట్ విషయం, ఆ 6వ బాక్స్ దాన్ని తేల్చాలయ్యా. దాన్ని తేల్చి దానికి కనెక్టెడ్గా ఉన్న కళ్యాణ్ సంచాలక్ ఇష్యూ, దానికి దీనికి లింక్ ఏం లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. లింక్ నాగార్జున గారు పెడితే ఉంటుంది. సో ఫస్ట్ సంచాలక్గా కళ్యాణ్ క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు ముందు పెట్టిన రూల్స్ ఏంటి, తర్వాత ఏ రూల్స్ మార్చో, ఒకవేళ మారిస్తే ఎందుకు మార్చో, అది రైటా రాంగా, నాగార్జున గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అంటే టీం పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆ టీం ఆడియన్స్ నుంచి తీసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి. సో ముందు పెట్టి మార్చడం రైటేనా అంటే అక్కడ తన ఎక్స్ప్లెనేషన్ ఏంటి. ఎందుకంటే వాళ్ళు అడిగినప్పుడు సింపుల్గా నా ఇష్టం నేను మారుస్తా అన్నారు. సో నాగార్జున అడిగినప్పుడు అలా కుదరదు, లాజికల్గా చెప్పాలి. సార్ 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి నేను ప్రాపర్గా ఉన్న టవర్ చూసుకున్నానంటే అది ముందే చెప్పావో లేదా, ఒకవేళ ముందే చెప్పకపోతే సుమన్ చెప్తే సుమన్ గారు ఎందుకు కట్టలేదు, సంజన గారు ఎందుకు దాన్ని సరి చేశారు. సో ఇక్కడ సుమన్ గారిని, సంజన గారిని అందరినీ లేపాలి. సో మధ్యలో దివ్యాని, నెక్స్ట్ తనుజ గారిని కూడా లేపుతారు. వీళ్ళు ఏమంటారంటే అట్లీస్ట్ ముందు బాక్స్ ముందు ఎవరైతే వేసారో వాళ్ళకైనా ఇచ్చుంటే బాగుండేది అన్న పాయింట్ వస్తుంది. అప్పుడు అక్కడ కట్ చేస్తారు దాన్ని. బాక్స్ ఎవరైసారో చూద్దాం ఒకసారి అని చెప్పి ఒక వీడియో చేస్తారు. అంటే నేను అనుకున్నది నిజమైతే వేసి బాక్స్ ముందేసింది 6వ బాక్స్ సంజన గారు. వీళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను చెప్పనా. నేను అనుకోవటం సుమనన్న 5వ బాక్స్ ఇసురుతాడు, 5వ బాక్స్ ఇసరడం చూసి సంజన గారు కూడా 6వ బాక్స్ ఇసురుతారు ఆవిడ. సో వీళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ సుమనన్న టెక్నిక్ చూసి ఆవిడ ఫాలో అయ్యారు అనుకున్నారు. రైటే, సుమనన్న టెక్నిక్ చూసి ఆవిడ ఫాలో అయ్యారు. కానీ సుమనన్న వేసింది 5వ బాక్స్, సంజన గారు ఇస్తుంది 6వ బాక్స్ అని నేను అనుకుంటున్నా. ఇట్స్ మై లైవ్లో చూపించిన ఫుటేజ్ ప్రకారం నా అండర్స్టాండింగ్, నా అనాలిసిస్. చూద్దాం, క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకెంత ఇంత కావాలి, ఇన్ని రోజులు వెయిట్ చేస్తాం, ఇంకొక 24 గంటలు వెయిట్ చేయలేము అధ్యక్ష, వెయిట్ చేయగలం కదా. సో లెట్స్ సీ. సో దాంతోపాటు కళ్యాణ్ సంచాలక్ దానికి ఒక
తీర్పు అనేది ఇవ్వాలి. ఫెయిల్డ్ సంచాలక కాదా, ఒకవేళ కాకపోతే ఎందుకు, ఫెయిల్ అయితే ఎందుకు అన్నది కరెక్ట్గా పెట్టగలగాలి లాజికల్గా. ఏది పెట్టినా కూడా కొంచెం కత్తిమే సాములాగే ఉంటుంది. బట్ నాగార్జున గారు చూద్దాం ఏం చేస్తారు ఏంటి అని చెప్పి అక్కడ ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలి, అక్కడ ఉన్న హౌస్మేట్స్ కన్విన్స్ అవ్వాలి. ఇది ఒక మేజర్ ఇష్యూగా కీలక రోల్ పోషించబోతుంది సాటర్డే ఎపిసోడ్లో. సాటర్డే ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందో నేను అనుకుంటా తెలుసా, రాగానే కళ్యాణ్ కంగ్రాచులేషన్స్ అంటారు. కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు, ఎందుకు అనగానే నీ ఆశ మొత్తానికి నీ ఆశ నెరవేరిందిగా అంటారు. అలా స్టార్ట్ చేస్తే భలే ఉంటుంది. నాశ అదే తనుజాని కెప్టెన్ చేయాలన్న నీ ఆశ, నీ చిరకాల ఆశ. నిన్న తనుజ చెప్పింది అనమాట, మొత్తానికి నీ ఆశ నెరవేరిందంటే కళ్యాణ్ ఎందుకు అందరి ముందు అలా అన్నావు, వాళ్ళు ఏమనుకుంటారు అయితే అని చెప్పి మిడ్ నైట్ టాక్స్లో మనం చెప్పుకున్నాం. చూడండి వాళ్ళంటే చూడండి ఆ వీడియోని, బాగుంటుంది. కొంచెం లింక్ ఎక్కువ అన్ని పాయింట్స్ కవర్ అవుతాయి. అలాగా అది చెప్పి భలే ఉంటుంది అలా స్టార్ట్ చేస్తే మాత్రం. సో ఇలా స్టార్ట్ చేస్తారు. ఆబ్వియస్గా తనుజాకి కంగ్రాచులేషన్ చెప్పి ఫైనల్లీ కెప్టెన్ అయ్యావమ్మా అని చెప్పి కొంచెం ముద్దు మాటలు మాట్లాడతారు ఆవిడతో. దాని తర్వాత ఈ ఇష్యూలు టేకప్ చేయడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కళ్యాణ్ తర్వాత నాట్ ఇన్ అన్ ఆర్డర్, స్పెసిఫిక్ ఆర్డర్ అని కాదు కానీ రెండో మేజర్ ఇష్యూ తనుజ గారిది. నెక్స్ట్ డేమోనో వాళ్ళు పిలుచుకునే దాన్ని బట్టి వాళ్ళు డెమాన్ అని పిలుస్తూ ఉంటారు. అయితే అదేంటి అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ ఇష్యూ. పెద్ద పదం వాడారు, నాకు తెలుసు ఆ వీడియో ప్లే చేస్తారు. ఫోర్స్ తక్కువే, మామూలుగా పుష్ చేసిందే. సో ఎందుకు నువ్వు దాన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నావు ఏంటి అని చెప్పి ఆవిడ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు. ఆవిడ ఎందుకు అలా ఫీల్ అవ్వాల్సి వచ్చింది, దాని వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయా, ఏంటి అని చెప్తూ మొత్తానికి అక్కడ జరిగింది అది కాదు, డెమాన్ ఏమి అలా కావాలని చేయలేదు. సో నువ్వు అంటే ఇంకా దీన్ని తిప్పాలంటే గట్టిగా తిప్పచ్చు కానీ నువ్వు అలా ఎందుకు ఫీల్ అయ్యని అడుగుతావు. బట్ డెమాన్కు మాత్రం ఫస్ట్ ఆవిడ్ని ఎలా అన్నా సరే అన్నమండి, కానీ డెమాన్కి అయితే క్లీన్ చిట్టు, డెమాన్కి ఒక శాంతన చేకూర్చాలి, స్వాంతన. ఎందుకంటే మేజర్గా డెమాన్ ఎక్కడ ట్రిగ్గర్ అయ్యాడంటే లాస్ట్ టైం కూడా ఇప్పుడు రీతుతో అయిన ఇష్యూ ఉంది చూసారా, అది బాగా బ్యాక్లాష్ వచ్చింది కదా నాగార్జున గారి నుంచి. సో అలాంటిది ఏదైనా వస్తుందని చెప్పి భయపడ్డాడు. మీరు అనొచ్చు బాబు వాళ్ళిద్దరు కలిసిపోయారని చెప్పి మీరు అంటారు, నాకు తెలుసు. కలిసిపోయారా లేదా అన్నది డిఫరెంట్ మ్యాటర్. ఒక ఇష్యూ అయిన తర్వాత వాళ్ళు కలిసిపోవచ్చు, కానీ దాన్ని అడ్రస్ చేయాల్సిన బాధ్యత హోస్ట్కు ఉంది. ఆ లెక్కను చూసుకుంటే ప్రతి ఇష్యూ అయిన తర్వాత అందరూ కలిసిపోతున్నారు. డెమాన్ రీతి ఆయన కలిసిపోలేదేంటి, ఆయన అడ్రస్ చేసి గేట్లు తెరవలేదా? సో ఇది కూడా అంతే. అండ్ ఇది ఆవిడకి కూడా ఇంపార్టెంటే. ఇంకోసారి అలా నోరు జారకుండా ఉంటారు, ఎందుకంటే మనం వెరీ క్రూషియల్ టైం జోన్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి ప్రతి స్టెప్ కొంచెం ఇంపార్టెంట్గా ఉంటుంది. పెద్ద మిస్టేక్లు చేస్తే డౌన్ఫాల్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. వర్డ్స్ లూజ్ అవుతున్నారు ఆవిడ, అక్కడ సంబంధం లేని వర్డ్ అది. మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చాలా పెద్ద పదం. సో దాని గురించి మాట్లాడాలి. ఇది రెండో పెద్ద ఇష్యూ. మూడోది ఇంకొంచెం, ఇది కూడా పెద్దదే, మరీ పెద్దది కాకపోయినా పెద్దదే. అదేంటి అంటే సంజన గారు వర్సెస్ రీతుది. అదేంట్రా అంటే సంజన గారు రీతుకి జరిగిన మాటల యుద్ధంలో ఆ టాస్క్లో ఏదైతే బాల్స్ బాస్కెట్ వేసుకున్న టాస్క్లో ఆ వీడియోస్ చూపిస్తారు నాకు తెలిసి. ఫస్ట్ సంజన గారు బాల్స్ వంపేసి ఫౌల్ చేసింది, ఎందుకు ఫౌల్ చేసావు, అది ఫౌల్ కదా అని చెప్పి దాన్ని క్వశ్చన్ చేయటం. దాని తర్వాత ఏదైతే వీళ్ళిద్దరి మధ్య మాటలు యుద్ధం జరిగినప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వెవరు ఆఫ్టర్ ఆల్ అని చెప్పి అన్నారు చూసారా. మీరు ప్రతిదాన్ని ఏమంటారు డిక్షనరీలో తీసుకొని ఆఫ్టర్ ఆల్ అంటే ఏముండదు, కానీ ఆఫ్టర్ ఆల్ అని చెప్పి వేరే వాళ్ళ మీద యూజ్ చేసినప్పుడు దాని అర్థం మారిపోద్ది, తను తక్కువ చేసి చూసినట్టు ఉంటుంది. సో దాని గురించి అడగాలి, చెప్పాలి, ఆవిడకి అర్థమయ్యేలా వివరించాలి, క్వశ్చన్ చెయ్యాలి. సో క్వశ్చన్ చేస్తారు సంజన గారిని అనుకుంటున్నాను నేను ఈ విషయం మీద వీడియో వేసి. మరి లెట్స్ సీ. అట్ ద సేమ్ టైం రీతు సంచాలక్గా రీతు ఫెయిల్ అయిందంటే ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ప్రాపర్గా ఎక్కడ పడితే అక్కడ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా తీసుకోవాలి. దానివల్ల ఏమైనా అవుట్కమ్ మారిందంటే పెద్ద అవుట్కమ్ మారదు, కానీ బట్ స్టిల్ తను కరెక్ట్గా డెసిషన్ మేకింగ్ అనేది ఉండాలి కదా. సో ఆ డెసిషన్ మేకింగ్ సరిగ్గా లేదు. సంచాలక్గా ఇంతకుముందు కూడా ఒకసారి ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆవిడ కొంచెం ఆ క్లాసులనే పడతాయి, తప్పు చేస్తాం సరిగ్గా చూసుకో అని చెప్పి. ఇవి నా పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్గా ఉన్న ఇష్యూలు. దాని తర్వాత ఇంకా మిగతావన్నీ ఆల్మోస్ట్ అన్ని అప్రిషియేషన్స్ అనమాట. ఇమాన్యుయల్కి అప్రిషియేషన్ ఇవ్వాలి. టాస్క్లు ఏం ఆడలేదు, కానీ ఒంటి చేత్తో వీక్ని నుంచోబెట్టాడు ఇమాన్యుయల్. అది ఎవరు ఒప్పుకోపోయినా సరే. తిరుగుబాటు అన్నది ఏదైతే స్టార్ట్ చేశాడో ఆ తిరుగుబాటు గట్టిగా పేలింది. ఈరోజు వీళ్ళందరూ ఇప్పుడు ఒక ఎమోషనల్ అవుట్బస్ట్లోకి వెళ్ళిపోతారు ఆల్మోస్ట్. బట్ వీళ్ళందరినీ మళ్ళీ పట్టుకొని ఆ ఎమోషన్స్ నుంచి బయటికి తీసుకొచ్చి నవ్వించే బాధ్యత ఇమాన్యుయల్ నెత్తి మీద వేసుకుంటాడు. రాజస్థాన్ చూడండి, ఖచ్చితంగా అలాగే ఉంటుంది. దాని తర్వాత ఇమాన్యుయల్తో పాటు సుమనన్న భరణి అన్న వాళ్ళిద్దరు కూడా కీలక పాత్ర పోషించారు. భరణి అన్న కొంచెం ఓపెన్గా ఆడాడు ఈ వారం, ఎటువంటి ప్రెషర్ లేకుండా స్ట్రెస్ లేకుండా ఆడినట్టు నాకు అనిపించింది. సో చిల్ అయ్యాడు, ఒక టాస్క్ ఆడారు, ఓడిపోయారు, కానీ బట్ మ్యాక్సిమం బాగానే ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, హాయిగా ఉన్నారు. సో ఆయన్ని సుమనన్న కొంచెం ఎంటర్టైన్మెంట్లో చెలరేగిపోతున్నాడు. సో సుమనన్నకి స్పెషల్గా ఉంటుంది కదా, సుమనన్న ప్రపంచం ఎట్లాగో ఆ సుమనన్న ప్రపంచం ఎవరో ఒకరు వస్తారు, అమెరికా నుంచో ఆఫ్రికా నుంచి ఎవరో ఒకరు వస్తారు. సుమనన్న మీకోసం ఫ్యాన్స్ 3 తరాలు 4 తరాలు ఫ్యాన్స్, అదేదో స్పెసిఫిక్గా ఒకటి ఉంటుంది ఆయనది. దాని గురించి కాసేపు వేస్తారు. దీని గురించి వేస్తే మాత్రం రేపు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం, అయిపోతే వదిలేద్దాం. నెక్స్ట్
నిఖిల్కి అప్రిషియేషను ఆబ్వియస్గా 2 టాస్కులు గెలిచాడు నిఖిల్. కెప్టెన్సీ కంటెండర్ వరకు వచ్చాడు. ఆ కెప్టెన్సీ దాంట్లో ఫెయిల్ అయ్యాడు. ఈ కెప్టెన్సీ టాస్క్ని అడ్రస్ చేస్తారనుకుంటున్నాను నేను. చాలా సింపుల్ టాస్క్, మీరు ఆడలేక ఫెయిల్ అయ్యారు, మీకు టెక్నిక్ తెలియలేదు అని అంటారేమో అనుకున్నాను. ఎందుకంటే 2 నిమిషాలు అయిపోయింది మరి తూచిగా. దట్టు నిఖిల్ లాంటి పర్సన్ ఉన్నా కూడా అంత ఈజీగా అయిపోయింది, ఒక బాల్ పెడతానే అయిపోయిందని చెప్పి సో క్వశ్చన్ చేస్తారు. ఒక మంచి ఆపర్చునిటీ నువ్వు వేస్ట్ చేసుకున్నావు అని అంటారేమో అని అనుకుంటున్నా. బట్ అక్కడ వరకు వచ్చావు, బెటర్ దాన్ ప్రీవియస్ వీక్స్ కాబట్టి అప్రిషియేట్ చేస్తారనుకుంటున్నాను. దాని తర్వాత రీతికి ఆబ్వియస్గా సంచాలక్ క్లాసు. నెక్స్ట్ అసలు కెప్టెన్సీ దాంట్లో నువ్వేం ఆడావు, ఏమీ ఆడలేదు, రానిలా చక్కగా కూర్చొని ఏమైనా అన్నట్టు చికెన్ 65 నెక్స్ట్ ఏంటి పోయి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి తిన్నావు నువ్వు అని చెప్పి అంటారని అనుకుంటున్నాను నేను. దాని తర్వాత దివ్య. సో దివ్య ఒక చోట ఫెయిల్ అయింది అని అంటారేమో, ఎందుకంటే ఫస్ట్ తన వెళ్ళింది చూసారా టాస్క్ ఆడటానికి. అక్కడ తను కాకుండా కళ్యాణ్ ఎందుకు పంపించలేకపోయావు, ఏంటి రాజుని కదా మీరు ముందు పుష్ చేయాలి అలా ఏమని అంటారేమో. బట్ ఓవర్ ద వీక్ పెద్ద ఏమి లేదని చెప్పి ఒక ఫీడ్బ్యాక్, అంటే మాట్లాడితే అందరితో పాటు మాట్లాడినట్టు తనతో కూడా మాట్లాడాలని చెప్పి. నెక్స్ట్ ఇంకా గౌరవ్ కోసం ఏం లేదు, సో పెద్ద కనిపించలేదు రీతు సంచాలకు. ఇంక ఇవే మేజర్గా ఉన్న ఇష్యూలు ఇవే, ఇంతకుమించి ఏమి లేవు, అన్ని చిన్నవే. సో తనుజ కెప్టెన్ ఎందుకు, ఒక మ్యాన్ హ్యాండ్లింగ్కి ఎట్లా అయితే క్లాస్ ఉంటుందో కెప్టెన్ అయినందుకు దానికి కూడా ఒక అప్రిషియేషన్ ఉండాలి. సో అప్రిషియేట్ చేస్తారు. అప్రిషియేషన్స్ ఎక్కువ ఉన్నాయి, క్లాసులే 3-4 ఉన్నాయి అంతే. ఈ 3-4తో నెట్టుకొస్తారు అనుకున్నా. ఇది కాకుండా స్పెషల్గా ఏదైనా చేస్తారా అంటే చెప్పలేం. ఏదైనా చేయొచ్చు, కొంచెం వాళ్ళ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఏమైనా మాట్లాడతారేమో, ఆ ఫొటోస్ ఏమైనా మాట్లాడతారేమో ఎక్స్ట్రాగా ఏమైనా ఒకవేళ స్పేస్ ఉంటే. లేదంటే మాత్రం మ్యాక్సిమం ఇంతకు మించిన ఇష్యూలు కూడా ఏమి జరగలేదు. ఆ 6వ బాక్స్ ఇష్యూనే నాకు తెలుసు పావుగంట సేపు మాట్లాడతారు అనుకుంటున్నా సంచాలక్ కెప్టెన్సీది. ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఇష్యూ పావుగంట, మిగతావన్నీ 5-5 నిమిషాలు కొట్టుకెళ్ళిపోతారు, అంతకుమించి ఉండదు. ఏదైనా టాస్క్ ఏదైనా ఉంటే ఇంక ఈ ఫ్రైడే రోజు ఈ స్పాన్సర్ టాస్క్ లేవోటి పెట్టేసి అదో 10 నిమిషాలు పావుగంట వేస్తారు. సో ఇదన్నమాట సంగతి. ఇది కాకుండా ఇంకేమున్నాయి అనుకుంటున్నారు మీరు మేజర్గా అన్నది ఒకసారి కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఇప్పటివరకు లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూలో నా కష్టాలు ఏమైనా 1-2 చెప్పమంటారా, నేను పడేదివి ఆటోమేటిక్గా వస్తుందేమో ఆ ఎమోషన్తో పాటు. ఆ ప్రోమో చూస్తే నాకు కొన్ని గుర్తొచ్చినాయి. సో చూద్దాం, లెట్స్ సీ. మళ్ళీ మీరు కొంతమంది ఎపిసోడ్ లెంత్ అయిపోయిందని చెప్పి తిడతారబ్బా, అదో తలకాయ నొప్పి. అంటే కొంతమంది లెంతీగా ఉందని చెప్పి చూడరు, వదిలేస్తారు. లెంత్ తక్కువ ఉంటే అట్లీస్ట్ క్లిక్ చేసి చూడటానికైనా ట్రై చేస్తారు. కానీ తలకాయ నొప్పి ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ ఎ బ్యాడ్ వే. నాకు ప్రాబ్లం అవుతుంది కదా, ఎందుకు అనవసరంగా చెప్పాను అని చెప్పి నేను ఫీల్ అవుతాను, నన్ను అనుకుంటున్నాను నేను. మళ్ళీ మీరు తప్పుగా తీసుకోకండి, ఎందుకు ఇదంతా ఎక్కువసేపు చెప్పేశాను. నేను మొత్తం వీడియో అయిపోయిన తర్వాత అనుకుంటా అబ్బా ఎక్కువసేపు చెప్పాను, ఇప్పుడు కూడా ఇంతే అనుకుంటా. 11 నిమిషాలు అయిపోయింది, అనవసరంగా సుదంతా చెప్పి అనవసరంగా 2 నిమిషాలు ఎక్స్ట్రా చెప్పాను, చెప్పకుండా ఉండాల్సిందని. అది అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో ఫీల్ అవుతూ ఉంటా. అది సంగతి. చలో ఎనీవే, నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. డైరెక్ట్గా అక్కడ మాట్లాడుకుందాం. ఈ ప్రోమోలన్నీ చూస్తూనే ఉన్నాను కానీ అక్కడ మాట్లాడుకుందాం ఎమోషనల్ ప్రోమోలు. ఒకేసారి ఆ ఎమోషన్ని తీద్దాం. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.